గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక సైలోస్ ఫౌండేషన్ కోసం వచ్చామన్నమాట. సో లాస్ట్ టైం కూడా ఆల్రెడీ మనం ఈ సైలోస్ ఫౌండేషన్ మీద తీసాము. బట్ ఈసారి ఏంటంటే ఫౌండేషన్స్తో పాటుగా ఏంటంటే కింద సాయిల్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి, దట్టు ఒక వుడెన్ పైల్ ఫౌండేషన్ చేసామన్నమాట. ఈ వుడెన్ పైల్స్ ఫౌండేషన్ ద్వారా ఎలా స్టెబిలైజ్ చేస్తామన్న కాన్సెప్ట్లో ఇక్కడ ఫౌండేషన్ వేశారనమాట. అది ఏ విధంగా వేశారనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. స్టార్టింగ్ నుండి ఎండింగ్గా చూడండి. సో గైస్ సైట్లోకి వెళ్దాం. రవి, ఇప్పుడు నాకు ఒక్కసారి ఈ స్ట్రక్చర్ గురించి, సైలోస్ గురించి, ఫౌండేషన్స్ అంటే ఏంటి, ఇదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి మా వాళ్ళకి. సార్, ద బెస్ట్ థింగ్ ఇస్, యాజ్ యు నో, ఐఎమ్ రవిచంద్ర దాసరి. దిస్ ఇస్ ద సైలో. అవును. ఆ సేమ్ స్ట్రక్చర్ని ఇక్కడ క్వాంటిటీ పెంచుకునే ప్రాసెస్లో ఫౌండేషన్ అనేది ప్లాన్ చేస్తాం. అవును. సో what exactly is the purpose of silo is to store materials. అవునవును, store materials like grains, anything. లాస్ట్ లో మనం మాట్లాడుకున్నాం ఇదంతా గురించి. అవును సార్, వీటి గురించి మాట్లాడుకున్నాం, గ్రెయిన్ స్టోరేజెస్ గురించి. బట్ ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హియర్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఉంది, అండర్ కన్స్ట్రక్టెడ్ కూడా లైన్ లో ఉన్నాయి. అంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది ఉంది, కంప్లీట్ అయిపోయింది, ఫౌండేషన్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. అక్కడ మ్యాట్ కి సంబంధించినవి, తర్వాత యూ కెన్ సీ అండ్ టు in an easy version you can say it's a retaining wall which is in a circular pattern. Okay, circular pattern. Avunu, you can see the circular pattern over there. Ikkada endante coming to any structure, any building, if you consider anything, ippudu enti manaki we consider dead loads, live loads, wind load, seismic loads. Either ee plateau lo manaki not much required, but in the coming days maybe if any changes or anything happens. So our process lo these structures first, these should be designed under empty condition first. One pattern is empty condition, second is dead load. Dead load is sulfate of the structure. Live load lopalki grain anedi పంపించినప్పుడు that is grains are considered as live load. Sulfate of the structure is the structure which you are seeing now, and the foundation weight, whatever, these are the sulfates. సో తర్వాత వచ్చి విండ్ లోడ్. ఇవన్నీ రిలేటెడ్గా డిజైన్ అయ్యి ఇటు సైడ్ మీరు వర్టికల్స్ చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద సపోర్టింగ్. పైన వచ్చేసరికి పైన బ్రేస్ పైప్స్ టైప్లో ఉన్నాయి, అండ్ దిస్ అ మెయింటెనెన్స్ ల్యాడర్. సేమ్ ఎనీథింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ డెడ్ లోడ్, లైవ్ లోడ్, విండ్ లోడ్, ఈ బేసిక్స్ మీదే చేస్తాం. బట్ దీస్ ఆర్ సో స్పెషల్. వై దీస్ ఆర్ సో స్పెషల్ ఇస్ 1.5 crore వీ కెన్ బిల్డ్ అ G+3 బిల్డింగ్. బట్ 1.5 crore ఒక ఫౌండేషన్ మాత్రమే చేయగలరు. ఇక్కడ వాట్ ఈస్ విజిబుల్ ఓవర్ హియర్ 1.5 crore to 2 CR దాకా అవుతుంది, డిపెండింగ్ ఆన్ ద సాయిల్ సపోర్ట్. అండ్ దీస్ ఆర్ 2 CR బికాస్ ఇదంతా బ్యాక్ ఫిల్ సాయిల్. బ్యాక్ ఫిల్ ఇస్ నథింగ్ బట్ ద సాయిల్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫిల్లింగ్ పర్పస్ లో మనం తెచ్చే సాయిల్ ఏంటి, మొరం ఫిల్లింగ్. అవును, మొరం ఫిల్లింగ్ చేసి కంపాక్షన్ ఎక్సెట్రా ఇవంతా చేసి, this is a huge investment again, because again vastu is involved in this. ఇది డౌన్ ఉండకూడదు. సో అవి ఉంటాయి మళ్ళీ, వాస్తు డిఫరెంట్ టాపిక్. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్ మై సెల్ఫ్ ఇన్ టు దట్. ఓకే, అగైన్ టాపిక్ కీప్స్ గెటింగ్ డైవర్టెడ్. సో ఈ స్ట్రక్చర్ రిలేటెడ్గా ఎప్పుడైనా స్ట్రక్చర్ని మనం గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే మదర్ సాయిల్ అంటారు ఫస్ట్ గ్రౌండ్. దిస్ ఇస్ నాట్ ద ఒరిజినల్ సాయిల్, దిస్ ద బ్యాక్ ఫిల్ సాయిల్. ఇక్కడ నుంచి 18 feet డౌన్ వెళ్తే మీకు ఒరిజినల్ సాయిల్ వస్తుంది. ఆ వాల్ నుంచి మీరు బయటకు చూస్తే you can see the crop. You can see the crop level ఏది ఉంటుందో అది ఒరిజినల్. మన సివిల్ తెలంగాణలో మినిమం డెప్త్ ఎంత వెళ్ళాలా, 6 feet. 2 meters అనేది 2 meters minimum. If soil is not supporting, go more forward. This should be decided based on the SBC report. Soil bearing capacity test జరిగిన తర్వాత, before of this you should clear the site as told by sir in the classroom. You need to clear the site, clear the debris. ఎక్స్కవేషన్ మార్కింగ్ ఒకటి ఇచ్చుకోవాలి ఫస్ట్. ఎక్స్కవేషన్ మార్కింగ్ ఇస్తే ఇక్కడ కోఆర్డినేట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం యూజింగ్ TS ఆర్ లైక్ DGPS, టూ డివైసెస్. అక్కడ వేవ్ అనేది చూసుకొని, క్లౌడ్ కండిషన్, క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ చూసుకొని ఫస్ట్ ఎక్స్కవేషన్ మార్కింగ్ ప్లాన్ చేసి, ఎక్స్కవేషన్ మార్కింగ్లో ఈ డ్రాయింగ్స్ లైక్ ఈ సైలోస్ని పొజిషన్ చేసుకొని, దాని నుంచి 1 feet 2 feet వేర్ ద వర్కర్ ఇస్ feasible of doing that. Yes. Okay, ఆ feasibility చెక్ చేసుకొని దాని ప్రకారంగా we'll go forward అన్నమాట. So mainly concrete we'll be dealing concrete with effective covers to see that the life of the concrete structure, that reinforced concrete structure should have a life. Okay, it should have a life obviously. మన కోడ్స్ ప్రకారంగా కానీ లైఫ్ గురించే కదా. దిస్ నాట్ అ 2-year 3-year లైఫ్ ఉండి, దిస్ ఇస్ నాట్ అ డిస్పోజబుల్, అండ్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ crores. Okay,
So this should be strong enough. Strong enough అంటే we should see that reinforcement is not getting rusted, corroded in our terms. Okay, corrosion కాకూడదంటే it should have an effective cover. కవర్ ఉండాలి మనకి. Effective cover we have different. Footings కి 50, 60, 75. Columns కి వచ్చేసరికి 25. Beams కి వచ్చేసరికి 25, 50 depending on the size of the section or size, quantity of reinforcement, I mean like site location conditions. If there is a water seepage from the sides, you need to plan with an different effective cover. If the soil seepage is in the other condition, like foundation casting tarvata seepage undi annappudu, we should see that water will not get into contact. So we give some bitumen coatings, etc. Ivanni jarugutayi. So coming to this, these are the points, sir. Okay. This is the outlook of the project actually. Coming to this industry, these are for the storage of, as this is a rice mill, this is only used for the storage of paddy. Paddy. Paddy storage చేసుకోవడానికి చేసుకుంటాం కాబట్టి దీస్ ఫస్ట్ మేము యూజువల్గా గోడౌన్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. డే బై డే వీఆర్ సీయింగ్ లేబర్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో టు రెడ్యూస్ దట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఈజీ అనేది దే ఫౌండ్. లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ ఇవన్నీ లేకుండా బెల్ట్ ద్వారా అనమాట మెటీరియల్ ద డంపింగ్ యూనిట్ అక్కడికి వెళ్ళి డంప్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి లోపల తీసుకెళ్ళి, అండ్ దీస్ హ్యావ్ సెన్సార్స్, లోపల సెన్సార్స్ ఉంటాయి విచ్ కీప్ మెయింటైనింగ్ ద టెంపరేచర్ డైలీ రిపోర్ట్ ఇస్తుంది అంతా చేస్తుంది. ఐ జస్ట్ యాజ్ వీఆర్ ద సివిల్ ఇంజనీర్స్ అగైన్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్. ఫౌండేషన్ టెక్నికల్ గా దాన్ని స్టడీ చేసి దానిలోకి ఐ మీన్ మోర్ గెటింగ్ ఇంటూ మెకానికల్ ఉంటుంది, మన పర్పస్ సాల్వ్ అవ్వదు. సో ఐ వాంట్ టు వీ విల్ టాక్ రిగార్డింగ్ ద ఫౌండేషన్స్. అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. మేబీ లేటర్ ఐ వుడ్ గివ్ ఇన్ఫర్మేషన్ టు సార్. అయితే మెయిన్ ఏంటంటే మాకు ఒక క్లారిటీ కావాలి. ఇప్పుడు ఏంటంటే జనరల్గా మనం ఫౌండేషన్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్ చేసి పీసీ వేసి స్టీల్ కట్టి కాంక్రీట్ వేసుకుని వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే నేను చూసిన దాని ప్రకారం, నువ్వు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది మొత్తం కూడాను వుడెన్ ఫౌండేషన్, వుడెన్ పైస్ లా ఉందన్నమాట. అంటే కన్సిస్టెన్స్ స్టెబిలైజేషన్ చేశారన్నమాట సాయిల్. ఎందుకు స్టెబిలైజేషన్ చేయాల్సి వచ్చిందంటే కిందంతా బ్యాక్ ఫిల్లింగ్, అంతే కదా, బ్యాక్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి సాయిల్ ఉంది కాబట్టి దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు మనం పైల్స్ ఎలా వేస్తాం, కాంక్రీట్ పైల్స్ ఎట్లా వేస్తాం, ఆర్సీసీ పైల్స్ అట్లా వుడెన్ పైల్స్ అనమాట. వుడెన్ హోల్స్ చేసి వుడెన్ ఇన్సర్ట్ చేసి ఆ ఒక ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెప్త్ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా ఒక కస్టమర్ ఒక కన్సల్టెంట్ ని రీచ్ అవుతున్నారంటే దే హ్యావ్ టైమ్ లిమిట్స్. టైం ఉంటుంది, టైం అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. సో ఈ ఫౌండేషన్ కంటే దట్ వాస్ ద కండిషన్. నౌ దిస్ ఇస్ ద బ్యాక్ ఫిల్. యూ కెనాట్ గో ద సేమ్ ప్యాటర్న్ డౌన్, అలాగే సేమ్ మళ్ళా కిందకి వెళ్ళి 18 feet నుంచి మళ్ళా ఇంకా కిందకి 6 feet కొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి, లైక్ దిస్ ఇస్ అ బిగ్ process again, and they cannot reach the time limits. And we have the next season as rainy. We have summer, where this summer lone this needs to get completed. But this, as you can see, a kanpiche phase ala undante manaki, we can reach as early as possible because you can see the mat anedi ready అయిపోయింది. దీనికి సంబంధించి ఫస్ట్ మార్కింగ్ ఈ ఫౌండేషన్ రిలేటెడ్ మార్కింగ్ వచ్చి ఎక్స్కవేషన్ మార్కింగ్ ఇచ్చుకున్నాం. ఫస్ట్ నార్థింగ్ ఈస్టింగ్ ఇస్ మెయిన్, ద పొజిషనింగ్ ఆఫ్ సైలోస్, ఎనీ ఓరియంటేషన్స్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత పొజిషన్ చేసి అప్పుడు ఎక్స్కవేషన్ మార్కింగ్ ఇచ్చి విత్ రెస్పెక్ట్ టు ద 3 silos. ఎక్స్కవేషన్ మార్కింగ్ ఫర్ పైల్సా? లేదు సార్, పైల్స్కి ఇవ్వలేదు. పైల్స్కి ఆటోమేటిక్గా మాన్యువల్ మార్కింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. మరి మార్కింగ్ దేనికోసం? ఎక్స్కవేషన్ మార్కింగ్ అంటే సార్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ఫర్ ఫౌండేషన్స్ లైక్ షట్టరింగ్ అనే దానికి సైడ్ షట్టరింగ్ సార్, సైడ్ షట్టరింగ్ కి వి హావ్ ప్లేస్ దేర్. ఓకే దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్ అగైన్. సైడ్ షట్టరింగ్ లో ప్రాబ్లం రాకూడదు. టోటల్ ఓవరాల్ గా మేజర్లీ అవుటర్ ఎక్స్కవేషన్ పార్ట్ వచ్చేసరికి మాస్ ఎక్స్కవేషన్ లో చెప్పాలంటే ఎఫెక్టివ్ కవర్ డిస్టర్బ్ కాకూడదు. మేజర్ గా ఎనీ బిల్డింగ్స్ చూడండి మీరు, రెయిన్ఫోర్స్మెంట్ కేజ్ ని మ్యాట్ ని కూర్చోబెట్టి, ఫుటింగ్ మ్యాట్ దాని మీద కాలం కూర్చోబెట్టేసి దే డంప్ ద కాంక్రీట్ ఇన్సైడ్. అంతే, కవరింగ్ ఉండదు దానికి అక్కడ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రాంగ్ ప్రాక్టీస్ which misses. We are civil engineers, so we should be careful regarding the effective cover. Effective cover అనే కాన్సెప్ట్ కోసం I have discussed with the working labor, management, and I have decided finally this should be 1 feet కావాలా, 9 inches కావాలా చూసుకున్నారు. And there is some feasibility of going a bit. So ఆ feasibility తీసుకొని for positioning the shuttering they have gone this way. ఈ ప్రాసెస్లో we have provided the excavation mark with an extra area of 1 feet. You consider 20 by 20 అనుకుందాం rectangle. It should take 1 meter, 20 meters, 20 feet అనుకుందాం, 21 by 21.
అది ఎక్స్కవేషన్ పార్ట్. దాని తర్వాత నెక్స్ట్ కమింగ్ టు సాయిల్ స్టెబిలైజేషన్ టెక్నిక్. సాయిల్ స్టెబిలైజేషన్ టెక్నిక్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అది. బట్ నా కన్సల్టెంట్ మనకి ఎట్లా వచ్చిందంటే, దీనికి కన్సల్టెంట్ ఎలా అప్రోచ్ అయ్యారంటే, సాయిల్ ఉంది, సాయిల్కి సాయిల్ టెస్ట్ జరిగింది. సాయిల్ టెస్ట్ జరిగినప్పుడు వీ గాట్ సమ్ రిజల్ట్. ఈ టైప్ ఆఫ్ సాయిల్కి వన్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఉంటుంది. ఒరిజినల్ సాయిల్కు ఒక వన్ కంపాక్షన్ రేట్ ఆఫ్ కంపాక్షన్ చెక్ చేసుకొని దాని రిలేటెడ్గా చూసుకొని అప్పుడు దే హ్యావ్ గాన్ ఫర్ అడిష్. దీంట్లో ఏం చేస్తారంటే సిరీస్ ఆఫ్ వుడెన్ పైల్స్ ఫర్ ఇంజెక్టెడ్ ఏరియా మొత్తం, కంప్లీట్ ఏరియా. ఇప్పుడు ఒక వాల్, ఇప్పుడు క్లాక్ పెడదాం అనుకుంటున్నారు మీరు, వాల్కి క్లాక్ని మౌంట్ చేయాలంటే యూనిట్ నెయిల్ ఏం చేస్తుంది, ఇట్ penetrates into the brickwork. The same way he has penetrated several number of wooden piles. We have photographs, drone photos, anni unnai videos, everything is there. Okay, we can discuss it later. I can show it in the photographic way. As you have seen, ee process lo jarigindi. Series of piles esaka next what is the stability అంటే సాయిల్ అనే కాంటాక్ట్ మనకి కాంక్రీట్కి రాకూడదు. సో we go for PCC or GSB because this needs to give some padding. Support soil అనేది they absorb water directly from, there would be volumetric changes in concrete లో volumetric changes వస్తాయి. ఒక రేషియో ఆఫ్ అని RMC కానీ ఎక్కడైనా తీసుకొచ్చినప్పుడు ఆ వాటర్ రేషియో దాంట్లో మెయింటైన్ అయినప్పుడే the results will be positive. If you are placing the concrete on the soil, it absorb చేసుకుంటుంది వాటర్. వాల్యూమెట్రిక్ చేంజ్ వచ్చిందా shrinkage cracks leads to life of the reduction in life of the concrete. So ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి, మెనీ థింగ్స్. ఓకే, సో మైసెల్ఫ్ ఇప్పటిదాకా 10 silos కంప్లీట్ చేసుకుంది. డిఫరెంట్ టైప్స్ అనమాట. 1 stage silo ఉంది, లైక్ సేమ్ లైక్ అ బిల్డింగ్, సెల్లార్ పార్కింగ్ ఉండి పైన ఫ్లోర్ బిల్డింగ్ ఎలా ఉంటుందో అలాంటిది ఉంది. పాసిబుల్ టుడే ఐ కెన్ షో యూ. అది శ్రీకర్ రైస్ మిల్ ఉందన్నమాట. సో ద సేమ్ వే దిస్ ఈస్ వన్ టైప్. దే హావ్ ఫాలోడ్ ద సేమ్ సిమిలర్ ఫర్ దిస్ ఆల్సో. ఇదే మోడల్ 2 models నేను చెక్ చేసి ఇప్పటిదాకా నేను వర్క్ చేసిన 2 silo మోడల్స్. సో టాప్కి వచ్చేసరికి దిస్ ఇస్ కామన్ రింగ్ బీమ్ ఇస్ కామన్. ఈ రింగ్ అనేది కామన్. దాంట్లో ఫౌండేషన్ బోల్ట్స్ లాంటివి పెట్టి ఇట్లా ఫిట్ చేస్తారు అన్నమాట. సో దీనికి వచ్చేసరికి ఆ పైలింగ్ వర్క్ చేసిన తర్వాత ఫస్ట్ వుడ్కి సీజనింగ్ చేయాలి. సీజనింగ్ అంటే దెర్ ఇస్ అ కెమికల్ స్ప్రే చేసి సీజనింగ్, అదే లైక్ నాట్ సీజనింగ్, ఐ కెనాట్ సే సీజనింగ్, యాంటీ-టర్మైట్ ట్రీట్మెంట్. బికాస్ ఫర్దర్ ఈ క్యూరింగ్ ప్రాసెస్లో దేర్ విల్ బి డాంప్నెస్, ఇవన్నీ ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి సాయిల్. వుడ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అజెండా అనో కెమికల్ ఉంది. ఆ అజెండా కెమికల్ మనకి పెస్టిసైడ్ వాళ్ళ దగ్గర దాన్ని స్ప్రే చేసి వుడ్ని కట్ చేసి పెన్సిల్ టైప్లో కట్ చేయాలి. వుడ్ యూ కెనాట్ బ్లంట్గా యూ కెనాట్ ఇంజెక్ట్. సో ఇట్ వాస్ మేడ్ ఇన్ టు వుడ్ అండ్ పెన్సిల్ టైప్లో పెట్టి దే హ్యావ్ కంపాక్టెడ్ యూజింగ్ అ JCB, 2 ton JCB లోడ్ వేసి the design has been provided with 2 meters అలా ఇచ్చారు. They have provided, but we should see that ఎంతవరకు వెళ్తుందో అంతవరకు we should press the wooden piles. చేశారు, ఎంతవరకు వెళ్తుందో చేసి మ్యాక్సిమం వెళ్ళిన తర్వాత they have chopped it with a height of 9 inches 1 feet పెట్టుకొని 9 inch 1 feet పెట్టుకొని they have considered that and they have chopped it. I have కట్ చేశారు అన్నమాట మొత్తం. ఎంతవరకు వెళ్ళదో అంతవరకే, అంతకు మించి కొడితే దిస్ విల్ బ్రేక్ అగైన్, దెర్ ఇస్ నో యూస్. దాంతో సాయిల్ అంతా టైట్ అయిన తర్వాత దాని మీద GSB లేజెస్. GSB ఎక్కడ విన్నారా? సబ్బేస్. GSB మీరు చెప్పండి. GSB గ్రాన్యులర్ సబ్బేస్. రోడ్స్ వాడతారా? రోడ్స్లో వేస్తాం మనం. మీరు చూస్తారా? సిమెంటీషియస్ మెటీరియల్, డ్రై మిక్స్, దాంట్లో కొంచెం సిమెంట్, ఫ్లై యాష్ ఎక్సెట్రా. Some it's a mix. It is a basic coarse aggregate type. Below the sizes also different sizes లో ఉంటాయి. దాన్ని మిక్స్ చేసి రోడ్స్ కింద దాన్ని కింద కోర్స్గా ఇస్తారు. సేమ్ అలాగే ప్రొవైడ్ చేసుకొని దీనికి ఫస్ట్ ఒక బెడ్ అరేంజ్ చేసుకున్న తర్వాత అగైన్ దెర్ బి వాయిడ్స్ ఇన్ ద GSB. డంపింగ్ ప్రాసెస్, డోజింగ్ ప్రాసెస్లో విల్ హ్యావ్ ఎయిర్ వాయిడ్స్ని ఆక్యుపై చేయాలంటే ఎవరి వల్ల పాసిబుల్ అవుతుంది? ఓకే, అదర్ దెన్ దట్ ఎయిర్ వాయిడ్స్ కెన్ బి రీప్లేస్డ్ బై ఎయిర్ వాయిడ్ ఉంది. ఎయిర్ వాయిడ్ పైన వాటర్ అనేది పోసినప్పుడు ఎయిర్ వాయిడ్ బయటకు వచ్చేసి వాటర్ అక్కడికి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ ద వే. దాన్ని చేసిన తర్వాత దాన్ని అగైన్ మళ్ళీ ఒకసారి కంపాక్ట్ చేసుకున్నారు. ఇట్ బికమ్ సాలిడ్ టఫ్ ఇనఫ్. దెన్ దే హ్యావ్ ప్లేస్డ్ PCC.
పీసీసీ ఎక్కడ ఓన్లీ ఇన్ ద మార్కింగ్ స్పేస్ ఆఫ్ సర్క్యులర్ ఫుటింగ్. ఎక్కడ సర్కులర్ వస్తుందో ఆ ప్లేస్ ని పీసీ ఆ ప్లేస్లో పీసీసీ వేసుకొని దాని మీద ఫుటింగ్ కట్టారు. దట్ ఈస్ విజిబుల్. దిస్ ఇస్ ద ప్రాసెస్ విచ్ ఇస్ అడాప్టెడ్ ఫర్ దిస్ సైట్ కండిషన్. యా, అది స్టోరీ. ఇప్పుడు మనం వెళ్ళాక చూసుకునేది రెయిన్ఫోర్స్మెంట్స్, తర్వాత స్పేసింగ్స్ ఎలా ఉన్నాయి, డ్రాయింగ్స్లో ఇచ్చినట్టు అలాగే వచ్చినాయా లేదా, తర్వాత స్పేసింగ్స్ ఎలా ప్రొవైడ్ చేశారు, ఎఫెక్టివ్ కవర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అక్కడ అలా ప్రొవైడ్ అయినాయా లేవా, కవర్ బ్లాక్స్ పెట్టారా లేదా, లేదా ఇంకా సమ్ ప్లేస్ చేసుకుంటారు. ప్లేస్ చేసుకునే పక్షంలో ఎక్కడ ఇంకా ప్లేస్ ఏమున్నాయి. ఇవాళ సమ్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. దిస్ నాట్ ఎంటైర్ డెవలప్మెంట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లో మనం చూసుకొని today's chapter is related to that. I have told you what has happened below this footing. మన రాకముందు ఏం జరిగిందో అంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజు I was there చెక్ చేసుకోవాలన్నమాట. I was there when everything is happening. అన్ని ఉన్న డ్రాయింగ్స్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎనీథింగ్ when we enter the site we should study the drawings. Okay. Provided by the consultant also there will be some mistakes because they handle number of projects. Hundreds of projects handle చేస్తారు consultants. They tell to their జూనియర్స్ చెప్పి చేయిస్తారు. దే మే కన్వే చేసినప్పుడు ఒకటి అర్థం అవ్వచ్చు. దే ఆర్ సమ్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అవన్నీ ఉంటాయి. సో వీ కెన్ సీ దిస్. ఓకే, విల్ చెక్ ద ఫుటింగ్స్ చూసుకొని ఇవన్నీ చెక్ చేస్తాం. ఓకే, లేటర్ డౌట్స్ అన్ని మీరు అడగచ్చు. దాన్ని కూడా మనము ఫోటోలో చూసిన అయితే హోల్ చేసి డ్రిల్ చేసి ఇన్సర్ట్ చేశారో అవన్నీ ఇవే మొత్తం ఇన్సర్ట్ చేసి ఇంజెక్ట్ చేసిన మొత్తం ఎంటైర్ ఏరియా ఇస్ ఎక్స్కవేటెడ్ ఏరియా. ఎక్స్కవేషన్ కంటే ఎక్స్ట్రా తీసుకున్నాం. దాని తర్వాత ఇంజెక్ట్ చేసిన 2.55 ఎక్స్ట్రా, ఇంకా 2.55 ఎక్స్ట్రా ఫర్ దిస్ పార్ట్. అంతే, ఓన్లీ దిస్ పార్ట్ వాస్ కన్స్ట్రక్ట్. మీరు చూసారా, ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు, ఇక్కడ కూడా ఇచ్చేయచ్చు. కానీ దిస్ ఆర్ ద కాస్ట్ సేవింగ్. ఇది కూడా పార్ట్ ఆఫ్ కాస్ట్. ఇక్కడ మీరు పైల్స్ ఇచ్చారంటే ఇక్కడ కూడా జిఎస్బి వేయాలి, మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఎంతవరకు అంతవరకు ఇక్కడ పార్ట్ ఉంది. ఈ పార్ట్ కొంత ఏరియా కవర్ అయింది. దీనికి కొంచెం బేస్గా మొత్తం రిఫరల్ అంతా ఈ పార్ట్ పెరిఫరల్ అంతా వెళ్ళింది అనమాట. ఈ పార్ట్ అంతా కవర్ అయింది. ఈ పార్ట్ కవర్ అయినాక దిస్ ఇస్ సర్కులర్ రిటైనింగ్ వాల్. ఓకే, రిటైనింగ్ వాల్స్, ఫౌండేషన్ వాల్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇది సెంటర్ పార్ట్. ఇది కన్వేయర్కి రిలేటెడ్. అంటే బెల్ట్, అంటే కంచెలే బెల్ట్ ద్వారా అది షిఫ్టింగ్ ఉంటుంది కదా. కన్వేయర్ ఉంటుంది, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇది షిఫ్టింగ్ అవుతుంది. సో ఈ పార్ట్. సో దిస్ హ్యాస్ బీన్ లైక్ సమ్ పార్ట్ ఇస్ సెమీ సర్కిల్, సమ్ పార్ట్ ఇస్ ట్రెపెజాయిడల్. మీరు వాల్యూమ్స్ క్యాలిక్యులేట్ చేయండి, చాలా సింపుల్ ఉంటాయి, నో ప్రాబ్లం. యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ యాక్టివిటీ దిస్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఇస్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టిపికల్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ఇక్కడ చదవండి ఒకసారి. ఇన్సర్ట్ ద వుడెన్ పైల్స్ 75 or 100 mm dia of 3 meters deep. 3 meters deep was mentioned by consultant with respect to his SBC report. But this is with respect to site condition లో మళ్ళీ వాట్ డ్రాయింగ్లో వచ్చే ప్రతిదీ సైట్లో రెప్లికేట్ చేయలేము. సో సైట్కి పరంగా హీ హాస్ మెన్షన్ దిస్, బట్ ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు దే హ్యావ్ రీచ్డ్. దాని తర్వాత అది. అండ్ ఆఫ్టర్ దిస్ ఎన్లార్జ్డ్ పార్ట్ ఇన్ ద ప్లాన్. నెక్స్ట్ ఇలా ఇట్లా పీసీసీ, ఇది లేయర్ బై లేయర్ ఇచ్చారు. చిన్న పార్ట్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, సబ్ బేస్ కోర్స్. నేను ఇందాక చెప్పాను, గుర్తుందా, 200 mm థిక్నెస్ సబ్ బేస్ కోర్స్ వేసిన తర్వాత డోజింగ్ చేసి దాని మీద వాటర్ సబ్ బేస్. దాని తర్వాత పైన వచ్చేసరికి పీసీసీ ఉంది. పీసీసీ 150 mm థిక్ 6 inch పీసీసీ. 148 అంటే ఏది గ్రేడ్ 7.5 సార్. M10కి వెళ్తున్నాము, సప్లయర్ M10 కాబట్టి సరేలే. సేఫ్ సైడ్లో 136 సేఫ్ సైడ్లో అవును M10 కాబట్టి సార్ నార్మల్గా ఆర్ఎంసీ సప్లయర్స్ దగ్గర ఇన్ కేస్ క్వాలిటీ కానీ ఇక్కడ ఏమైనా డ్రై అయ్యి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఐ సజెస్టెడ్ టు గో ఫర్ M15 సజెస్ట్ చేస్తాను. 124 అంటే సార్, ఎందుకంటే ఈ పార్టే కదా సార్. అవును, ఈ పార్టే ఉంటుంది. సో పెద్ద క్వాంటిటీ కాదు, ఐ మీన్ కాస్ట్లో కూడా అంత ఎఫెక్ట్ చేయదు. ఓకే. సో వీ హ్యావ్ కన్సిడర్డ్ M15. ఏమైనా తగ్గినా కూడా M15 కన్సిడర్ చేసుకొని ఇచ్చాం. ఇది అయిపోయిన వర్క్ కాబట్టి ఈ పార్ట్ వరకు దిస్ ఇస్ డన్. ఓకే, నౌ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రెయిన్ఫోర్స్మెంట్ ఆన్ పొజిషనింగ్, స్పేసింగ్, అండ్ దెన్ కాంక్రీట్కి ముందు హౌ ఆర్ ద కవర్స్. అండ్ దిస్ ఇస్ ద ఫుటింగ్ కాదు సార్, ఇది ఇంకా పైల్సే. ఇంకా క్రాస్ సెక్షనల్ వ్యూలో ఉన్నాయి. రెయిన్ఫోర్స్మెంట్స్ కూడా మెన్షన్ చేస్తాం. ఫస్ట్ రెయిన్ఫోర్స్మెంట్ చూద్దామా సార్? ఇది రెయిన్ఫోర్స్మెంట్ పార్ట్. ఓకే. ఇది పైలింగ్. మనకి క్రాస్ సెక్షన్ ఇప్పుడు ఇది ఇలా కట్ చేస్తే, హాఫ్కి కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. పైల్స్ కనిపిస్తే, పైల్స్ ఇవి జిఎస్బి, పీసీసీ
ఫుట్టింగ్ Footing. కార్నర్ మన సర్కిల్ దగ్గర చూపించారు కదా ఇందాక. అదంతా ఫుట్టింగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కట్. సో ఇప్పుడు ఫుట్టింగ్ కూడా రెయిన్ఫోర్స్మెంట్ అంతా సేమ్ ఉందా లేకపోతే మార్చారు ఏమన్నా? ఏం మార్చలేదు, సేమే. ఒకసారి వెళ్ళి చూడాల్సి. ఇక్కడ వచ్చి 20 mm డయామీటర్ 150 150 mm సెంటర్. డయామీటర్ లో బార్ వచ్చేసి 20 mm, బార్కి మధ్యలో గ్యాప్ వచ్చి 150 mm. ఇట్లాంటి 3-4 స్పాన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాం, అదొక స్పాన్ 2, 3, 4 కలిసి 60 అంటే 4 × 150 600 కాబట్టి 60 సెంటీమీటర్ అంటే 60 mm, 60 సెంటీమీటర్ 600 mm. అట్లా ఇది కూడా అంతే సేమ్. 1, 2, 3, 4, 5 తీసుకుందాం. ఎక్కువనే ఉండాలి, తక్కువ ఉంది ఏం కాదు. సర్కులర్ కాబట్టి నీకు తక్కువనే ఏం కాదు కానీ ఎక్కువ ఉండకూడదు. అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ బార్ డిస్ట్రిబ్యూషన్ బార్ ఇక్కడ కూడా. ఇప్పుడు మెయిన్ బార్ అనేది ఏంది, డిస్ట్రిబ్యూషన్ బార్ అనేది ఏంది, ఏ బార్ అయితే కింద ఉంటుందో దీన్ని మనం మెయిన్ బార్ అంటాం. ఇది డిస్ట్రిబ్యూషన్ బార్. లాంగ్ స్పాన్లో వెళ్ళే ఉన్న టాప్ వేయాలి, దాన్ని డిస్ట్రిబ్యూషన్ బార్ అంటాం. షార్ట్ స్పాన్ అంటే ఇప్పుడు ఇది షార్ట్ స్పాన్ కదా, ఇప్పుడు షార్ట్ స్పాన్ బాటమ్. ఈ షార్ట్ స్పాన్లో ఉండేది దాన్ని అది మెయిన్ బార్ అంటే బాటమ్ ఉంటుంది. సో రెండు కూడా ఆ విధంగా వేసుకుంటాం, మెయిన్ బార్ డిస్ట్రిబ్యూషన్ బార్. ఎందుకంటే జనరల్గా కాన్సెప్ట్ షార్ట్ స్పాన్ ఉండేది లోడ్ బేర్ చేసుకుంటుంది అనమాట, దాని మెయిన్ బార్ అంటాం. అక్కడ ఉన్నప్పుడు చెప్పాను నేను మీకు వుడెన్ పైల్స్ ఇంజెక్షన్ అనేది జరిగిందని సైట్ లో. సో దీస్ ఆర్ ద వుడెన్ పైల్స్, ఫ్యూ విజిబుల్ వుడెన్ పైల్స్, నాట్ ఆల్. ఇది కూడా ఇవి కదా, ఇవన్నీ కూడా ఆల్ పార్ట్. కొన్ని ఏమో జిఎస్బి అండర్లోకి వెళ్ళిపోయాయి. ఇదంతా జిఎస్బి యూ కెన్ సీ దిస్ ఇస్ వన్. ఇదంతా అంటే ఇది డ్రిల్ చేసి లోపల ఇన్సర్ట్ చేశారు. డ్రిల్ ఏం లేదు సార్, డైరెక్ట్ పంచింగ్ ద్వారా చేశారు. డైరెక్ట్ హైడ్రాతో లైక్ జేసీబీతో ప్రెస్ చేసి ఓకే దే హ్యావ్ ఇంజెక్టెడ్ దట్ అప్ టు ద డెప్త్ వేర్ ఇట్ ఇస్ పాసిబుల్, అప్ టు ద డెప్త్ వేర్ ఇట్ కెన్ రీచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఫుటింగ్ మ్యాట్లో కూడా మనకు బార్ని బెండ్ చేస్తాం అనమాట, దాన్ని డెవలప్మెంట్ లెంత్ అంటాం అనమాట. ఈ బార్ని చూసి ఇట్లా పైకి బెండ్ చేస్తారు, దీన్ని మనం డెవలప్మెంట్ లెంత్ అంటాం. ఇట్లాగా ప్రతి బార్ని బెండ్ చేసుకుంటే వెళ్ళాలి, దీన్ని ఎల్ బెండింగ్ అని కూడా అంటాం అనమాట. ఈ ఎల్ బెండ్ అనేది తీసుకొచ్చి పైకి బెండ్ చేసినప్పుడు ఎలాంగేట్ అవుతుంది బార్ని. కటింగ్ చేసేటప్పుడు ఈ ఎలాంగేషన్ లెంత్ డిడక్ట్ చేయాలి. ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక 90 degrees బెండ్ చేస్తాం అనమాట. ఈ 90 degrees బెండ్ చేసినప్పుడు మన ఐఎస్ కోడ్ ప్రకారం చూసుకుంటే 2 times ఆఫ్ డయామీటర్ డిడక్ట్ చేయాలి. అదే ఒకవేళ 45 times యాంగిల్ బెండ్ చేస్తే కనుక 1 times ఆఫ్ డి, ఒకవేళ 135 degrees చేస్తే 3 times ఆఫ్ డయామీటర్ డిడక్ట్ చేసుకొని కట్ చేయాలి. ఓకే, దాన్ని కటింగ్ లైన్ తీసుకుంటాం అనమాట. సో దీని ఇది మీరు ఇంకో చూసుకుంటే అక్కడ ల్యాపింగ్ ఇచ్చారు చూసారా, ఆ ల్యాపింగ్ అనేది 50 times ఆఫ్ డయామీటర్. ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు సార్ దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా చూపించలేదు. సో యాంటీ టర్మైట్ ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్. గ్రౌండ్ క్లియరెన్స్, డెబ్రిస్ క్లియరెన్స్ చెప్పారు. ఓకే, డెబ్రిస్ క్లియరెన్స్ నాకు ముందు ఎక్స్పీరియన్స్ చూసాను. యాంటీ టర్మైట్ అనేది మీకు నాది కాలేజ్లో మీకు ఎవరు చెప్పండి, మనకి తెలియదు, మనకి ఎవరికి చెప్పరు. బట్ ద థింగ్ ఇస్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఆ సైలోస్కి యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ అన్నప్పుడు వాళ్ళు అన్నారు నాట్ రిక్వైర్డ్ అన్నారు. బట్ ఇప్పుడు అక్కడ రోడెంట్స్ తిరుగుతున్నాయి, లైక్ ర్యాట్స్ అన్నీ తిరుగుతున్నాయి. నేను అప్పుడు చెప్పినప్పుడు వెళ్ళలేదు. అండ్ తర్వాత బ్యాక్ సైడ్ జరిగిన ఎఫెక్ట్ కూడా చెప్తాను. బట్ సార్ చెప్పినప్పుడు క్లాస్లో యాంటీ టర్మైట్ వాజ్ అ టాపిక్. సార్ దగ్గర అప్పుడు సైట్ లేదు. సో నేను లింగంపల్లిలో ఒక కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు సార్ పర్టికులర్గా నాకు రాము అని ఒక అతను ఉన్నాడు, ఈ కంప్లీట్లీ డస్ యాంటీ టర్మైట్ ట్రీట్మెంట్ ఓన్లీ. ఫుట్టింగ్స్ వేసినప్పటి నుంచి యాంటీ టర్మైట్ కావాలి ఇక్కడ నుంచి బికాస్ ఫుట్టింగ్ ఎక్స్కవేట్ చేసేటప్పుడు తీసిన తర్వాత వీ గెట్ అదర్ సాయిల్, వాట్ ఎవర్ సాయిల్ బయటకి ఎక్స్పోజ్ అయినప్పుడు సమ్ ఇన్సెక్ట్స్ ఎంటర్ అవుతాయి. ఒకసారి ఫుట్టింగ్ స్ప్రే కొట్టి మనం మట్టి అనేది పంపించినప్పుడు దట్ డజంట్ ఎంటర్ ద స్ట్రక్చర్కి లింక్ అవ్వవు, ఆ పాయిజన్ ఎఫెక్ట్కి ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఆ స్ప్రేయింగ్ చేసే ప్రాసెస్ అప్పుడు ఇలా డ్రై కండిషన్ ఉండాలి. రెయిన్ఫాల్ కండిషన్లో కొట్టిన బెస్ట్, బికాస్ ఇట్ గెట్స్ డైల్యూటెడ్ విత్ ద ఎక్స్టర్నల్ వాటర్ ఉండదు, పవర్ ఉండదు మీకు. సో ఇట్లానే ఈ పైల్స్ వేస్తారు కదా, ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఆ గ్యాప్స్లో అక్కడ ఒకసారి హోల్స్ కొట్టేసి దాంట్లో కెమికల్ పోసేస్తే. అండ్ మోరోవర్ ఏంటంటే మనం దానికి ఎక్స్పర్ట్స్ తోటి ప్రొఫెషనల్ తీయించాలన్నమాట, చేయించాలి. దానికి ముక్కుకి మాస్క్ పెట్టుకుని ప్రాపర్గా చాలా తీసుకుని చేయాలన్నమాట. నేను ఆ రోజు సార్ వచ్చినప్పుడు అందరూ సఫర్ అయ్యారు, స్మెల్ బీభత్సంగా వస్తుంది. నేను అప్పుడు ఫస్ట్ టైం చేయించాను, దాన్ని రికార్డ్ చేద్దాం మన ఇన్స్టిట్యూట్ గురించి అని. సార్ దగ్గర ఉండొచ్చు రికార్డింగ్, ప్రతిదీ చేశారు. చాలా డేంజరస్ ఉంటుంది, పంజెంట్ స్మెల్, చాలా హెవీ పంజెంట్. అవును, దాన్ని వేసి వేసుకొని నేను తర్వాత మళ్ళీ ఎక్కడికో బయటికి వెళ్ళాను ఈసీలో. ఇంకా ఐ వాజ్ ఫీలింగ్ దట్ చాలా హెవీ స్మెల్ అన్నమాట. చూడండి గైస్, ఇక్కడ ఇది టాప్ మ్యాట్, కింద ఉన్నది బాటమ్ మ్యాట్. ఈ రెండు మ్యాట్ కాంక్రీట్లో వేసినప్పుడు, టాప్ మ్యాట్ బాటమ్ మ్యాట్ వేసినప్పుడు, కాంక్రీట్ వేసినప్పుడు రెండు అట్లా ఉన్నప్పుడు, కాంక్రీట్ వేసినప్పుడు రెండు కొలైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ రెండు కొలైడ్ కాకుండా ఉండడానికి మనం చైర్స్ అనేది బాక్స్ పెడుతున్నాం. చూడండి, దీన్ని మనం చైర్స్ అంటాం అనమాట. ఈ చైర్ యొక్క పర్పస్ ఏంటంటే పైన మ్యాట్ని కింద మ్యాట్ని కొలైడ్ కాకుండా ఉంటుంది. యాక్చువల్లీ ఇది స్లాబ్స్లో కూడా పెడతారు. స్లాబ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను, దీని గురించి చెప్పాను అనమాట. స్లాబ్స్లో డబుల్ మ్యాట్ వచ్చినప్పుడు చైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ చైర్. చూసుకోవాలి ఇది. ఇక్కడ ఏంటంటే మిగతా వాటికి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ వీళ్ళు హోల్ చేస్తారు, డ్రిల్లింగ్ చేసి పెట్టారు.
ఇక్కడ అక్కడ డ్రిల్ చేసి పెట్టారు, సపరేట్గా చేయకుండా డ్రిల్ చేసి దాంట్లో హోల్ చేసి పెట్టారు అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ల్యాపింగ్ ఇచ్చారు చూడండి. ఈ ల్యాపింగ్ ఎంత ఉండాలి అంటే 50 times of D అంటే 1 మీటర్. అది 20 mm డయామీటర్ అయితే, 60 mm డయామీటర్ అయితే 800 mm, 25 mm డయామీటర్ అయితే 1.25 meters. అండ్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే స్టాగర్గా ఉండాలి. స్టాగర్ అంటే రెండు కూడా ఒక దగ్గర జాయిన్ కాకుండా అటు ఇటు ఆల్టర్నేట్గా ప్రొవైడ్ చేయాలి, జిగ్జాగ్గా ప్రొవైడ్ చేయాలి. అన్ని ఒకటే లైన్లో కాకుండా అన్నీ ఒకటే అన్ని అన్నీ ఒకటే రిలీజ్ ఏమవుతుంది, మనకి ఫెయిల్యూర్ అవుతుంది. యాక్చువల్ రెండు జాయింట్స్ అనేది క్రిటికల్, యాక్చువల్లీ వీక్ అన్నమాట. అక్కడ మళ్ళీ అన్ని ఒకే దగ్గర ప్రొవైడ్ చేసినాం అనుకో ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. సో గైస్, చూసారు కదా వీడియో, మంచి కంటెంట్ వచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.